హలో అండి. వెల్కమ్ టు సాయిశ్రీ కిచెన్ అండ్ డైలీ నీడ్స్. ఈరోజు వీడియోలో కళ్ళకు ఎంతో మంచి చేసే కరివేపాకు పొడి చేసి చూపిస్తానండి. కరివేపాకు కర్రీలో కనిపించినప్పుడు చాలామంది తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు కదండి. అందుకే ఇలా పొడి చేసి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసి పెట్టారంటే కొంచెం కూడా వదలకుండా తింటారు. అంత టేస్ట్గా ఉంటుంది. కరివేపాకు వల్ల కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది అంటారు కదండి. అందుకే ఇవాళ కరివేపాకు పొడి చేసి చూపించాలనుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. 50 గ్రాములు అంటే ఒక పెద్ద బౌల్ కరివేపాకును శుభ్రంగా కడిగి దీనిని తడి ఆరిపోయే వరకు బట్ట మీద నీడలో ఆరబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాణీల్లో ఇలా డ్రై అయిన కరివేపాకుని వేసుకుని సిమ్ ఫ్లేమ్లో వేయించాలి. కరివేపాకు రంగు మారి పట్టుకుని నలిపితే పొడిలా అయ్యే వరకు వేయించుకుని దీన్ని పళ్ళెంలోకి తీసుకుని చల్లారనివ్వండి. అదే బాణీలో 1 టీ గ్లాస్ అంటే 100 గ్రాముల శనగపప్పు, 1 టీ గ్లాస్ మినపప్పు అంటే 100 గ్రాముల మినపప్పు వేసుకుని సిమ్ ఫ్లేమ్లో వేయించాలి. శనగపప్పు మినపప్పు విడివిడిగా వేయించినా పర్వాలేదండి. నేనైతే వీడియోలో 2 కలిపే వేయించి పెట్టాను. శనగపప్పు మినపప్పు ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. అంటే పప్పులు వేగిన తర్వాత సువాసన వస్తాయండి. ఆ టైంలో ప్లేట్లోకి టర్న్ చేసుకోవాలి. అదే బాణీల్లో అరటి గ్లాస్ వేరుశనగ గుళ్ళు అంటే 50 గ్రాముల వేరుశనగ గుళ్ళు వేసుకుని సిమ్ ఫ్లేమ్లో వేయించండి. ఇవి కూడా వేగిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. అలానే అరటి గ్లాస్ ధనియాలు అంటే 20 గ్రాముల ధనియాలు వేసుకుని సిమ్ ఫ్లేమ్లో వేయించండి. ధనియాలు అరోమా వచ్చే వరకు వేయించాలండి. ధనియాలను ఇలా చేతితో నలిపితే పొడిలా అవుతుంది. అప్పుడు బౌల్లోకి టర్న్ చేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని వేయించాలి. ఇవి అన్నీ సిమ్ ఫ్లేమ్లో మాత్రమే వేయించాలండి. ఇవి కూడా వేగిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. అదే బాణలిలో 4 టీ స్పూన్ల ఆవాలు వేసుకుని వేయించండి. ఇవి వేగిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకుని వేయించండి. మెంతులు రంగు మారి వేగిన తర్వాత వీటిని బౌల్లోకి తీసుకోవాలి. ఇక వీటిని 10 నిమిషాలు చల్లారనివ్వండి. అదే బాణలిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడైన తర్వాత 40 ఎండుమిర్చి అంటే సుమారు 40 గ్రాములు ఉన్నాయండి. వీటిని ఆయిల్లో వేసి సిమ్ ఫ్లేమ్లో వేయించండి. వీటిని 10 నిమిషాలు చల్లారనివ్వండి. మిక్సీ గిన్నెలో వేయించిన శనగపప్పు మినపప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీనిని పళ్ళెంలోకి తీసుకోవాలి. అదే మిక్సీలో వేరుశనగ గుళ్ళను కూడా వేసుకుని మిక్సీ పట్టి పళ్ళెంలోకి తీసుకోవాలి. ధనియాలను కూడా మెత్తగా మిక్సీ పట్టుకుని పళ్ళెంలోకి తీసుకోవాలి. ఆవాలు జీలకర్ర మెంతులు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. దీనిని కూడా ఆల్రెడీ మిక్సీ పట్టిన మిశ్రమంలో వేసుకోవాలి. వేయించిన కరివేపాకును కొంచెం నలుపుకుని మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పట్టుకోవాలి. దీనిని కూడా పళ్ళెంలోకి తీసుకోవాలి. మిక్సీ గిన్నెలో వేయించి చల్లారిన ఎండుమిరపకాయలని వేసుకుని దీనిలో 3.5 టీ స్పూన్స్ సాల్ట్ని వేసి మిక్సీ పట్టుకోవాలి. దీన్ని కూడా కరివేపాకు మిశ్రమంలో వేసుకుని ఒక వెల్లుల్లిపాయ 1 టీ స్పూన్ జీలకర్రను వేసి మెత్తగా మిక్సీ పట్టండి. ఈ పేస్ట్ని కూడా కరివేపాకు మిశ్రమంలో కలపాలి. ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. దీనిని కంటైనర్లోకి తీసుకుని స్టోర్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు పొడి రెడీ. దీనిని అన్నంలో వేసుకుని నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యంగాను ఉంటుంది. దీనిని ఇడ్లీలోను దోశల్లోనూ కూడా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.